హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో రౌడీ షీటర్లపై ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులు. నగరంలో పలు చోట్ల రౌడీ షీటర్ల ఆగడాలు పెరుగుతున్న నేపథ్యంలో సిపి సజ్జనార్ ఆదేశాలతో రౌడీ షీటర్లకు డ్రగ్ టెస్టులు నిర్వహించారు. హైదరాబాద్ లో ప్రస్తుతం 1300 మందికి పైగా రౌడీ షీటర్లు ఉండగా వీరిలో 250 మందికి డ్రగ్ టెస్టులు నిర్వహించారు. అయితే 190 మందికి గంజాయి పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. ఎవరైనా గంజాయి సరఫరా చేసినా కొనుగోలు చేసినా కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ముఖ్యంగా విద్యార్థులు యువత గంజాయి బారిన పడి విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ అరుణ్ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. అరుణ్, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ప్రధానంగా ఉన్నటువంటి రౌడీ షీటర్ల పైన పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇటీవలే జరిగిన వరుస సంఘటనలు చూస్తే ఈ నగరంలో ఉన్నటువంటి ప్రధాన రౌడీ షీటర్లు, ముఖ్యంగా పాత బస్తీ కావచ్చు, ఈ మైలార్దేవపల్లి ప్రాంతాల్లో కూడా రౌడీ షీటర్లు అంతా ముఠాలుగా ఏర్పడి పక్కన వెళ్తున్న వారిపైన కూడా దాడులు చేయడం కూడా కాస్త ఆందోళన కలిగించే విషయం అయితే కనిపించని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ సిటీ సజ్జనార్ ఆదేశాలతో పోలీసులు కూడా రంగంలోకి దిగారు. ప్రధానంగా ఉన్నటువంటి రౌడీ షీటర్లు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ డీటెయిల్స్ తీసుకున్నారు. మొత్తం హైదరాబాద్ నగరంలో దాదాపు 1300 మందికి పైగా రౌడీ షీటర్లు ఉన్నట్టు కూడా గుర్తించారు. అయితే వారందరికీ కూడా ముఖ్యంగా వీళ్ళందరూ ఈ ఆగడాలు చేయడానికి గల కారణాలు ఏంటనే కోణంలో కూడా అయితే దర్యాప్తు చేసి మొత్తం వీళ్ళందరికీ కూడా ఒకసారి డ్రగ్స్ టెస్ట్ నిర్వహించాలని కూడా సిపి సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే వీళ్ళందరినీ కూడా ఎవరైతే ఈ 1300 మంది రౌడీ షీటర్లు ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించే పనిలో పడ్డారు. ఇప్పటికే దాదాపు 250 మందికి పైగా అందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళందరికీ కూడా డ్రగ్స్ టెస్టులు అయితే నిర్వహించారు. వారిలో 190 మందికి గంజాయి పాజిటివ్ వచ్చినట్లు కూడా పోలీసులు నిర్ధారించారు. అయితే ముఖ్యంగా 250 మందికి టెస్టులు చేసి 190 మంది గంజాయి పాజిటివ్ రావడం పట్ల కూడా పోలీసులు అయితే కాస్త ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళందరికీ సంబంధించి కూడా గంజాయిని ఎక్కడి నుంచి సరఫరా చేస్తున్నారు, వీరు అసలు గంజాయి ముఠలతో వీడుకున్న సంబంధం ఏంటనే కోణంలో కూడా పోలీసులు అయితే హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా ఈ గంజాయి సరఫరా చేసే వ్యక్తులపైన కూడా సరఫరా చేసే వ్యక్తులు కావచ్చు, కొనుగోలు చేసే వ్యక్తులు అయినా కూడా తీవ్ర హెచ్చరికలు, కఠిన చర్యలు ఉంటాయని కూడా పోలీసులు అయితే హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఈ గంజాయి బారిన పడి యువత ఇంకా విద్యార్థులు గంజాయి బారిన పడి విలువైన జీవితాలు నాశనం చేసుకుంటున్నారు కూడా, అలా చేసుకోవడానికి కూడా పిలుపునిస్తున్న సిచ్యువేషన్. ప్రధానంగా ఇంకా ఇప్పుడైతే 200 మందికి పైగా మాత్రమే వాళ్ళు డ్రగ్స్ టెస్ట్ నిర్వహించారు. రానున్న రోజుల్లో కూడా మిగతా రౌడీ షీటర్లు ఎవరైతే ఉంటారో అందరికీ కూడా డ్రగ్స్ టెస్ట్ నిర్వహిస్తామని పోలీసులు చెప్తున్నారు. ప్రధానంగా కూడా ఇప్పటికే ఈ డ్రగ్స్ సరఫరా పైన కూడా పోలీసులు పెద్ద ఎత్తున కూడా చర్యలు చేపడతా ఉన్నారు. ఇప్పటికే నగర వ్యాప్తంగా కూడా నో డ్రగ్స్ పేరుతో కూడా అనేక కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు. ఇప్పటికైనా ఎవరు కూడా డ్రగ్స్ బారిన పడడానికి కూడా పోలీసులు అయితే సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తం ఈ రౌడీ షీటర్కి సంబంధించి వారి యొక్క ఆగడాలు ఆగకపోవడంతో కూడా వాళ్ళందరికీ కూడా డ్రగ్స్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. మిగిలిన 13 మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా డ్రగ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఆ తర్వాత వారిపైన చర్యలు అయితే తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అరుణ్, చెప్పండి, మీరు అన్నారు 190 మందికి డ్రగ్ పాజిటివ్ గా నిర్ధారించారని చెప్పారు కదా, వీళ్ళంతా హైదరాబాద్ వాసులుగా గుర్తించారా లేకపోతే వేరే స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళ? అంటే గత కొన్ని రోజులుగా కూడా నగరంలోనే ఉంటూ అందరికీ ముఠాలుగా ఏర్పడి రౌడీ షీటర్లుగా అయితే వాళ్ళపైన కూడా డీటెయిల్స్ అన్ని కూడా వీళ్ళ ఎగ్జిక్యూషన్ సంబంధించి కూడా పలు నగరంలో ఉన్నటువంటి పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో వీళ్ళందరి డీటెయిల్స్ కూడా ఉన్నాయి. అయితే వీళ్ళందరికీ సంబంధించి కూడా వీళ్ళు నగరంలోనే గత కొన్ని రోజులుగా నగరంలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే కొంతమంది కూడా ఇందులో వేరే రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నట్లయితే తెలిసింది. ప్రస్తుతం కేవలం 250 మందికి పైగా మాత్రమే డ్రగ్ టెస్ట్ నిర్వహించారు. మిగతా 1100 మందికి కూడా త్వరలోనే డ్రగ్ టెస్టులు అయితే నిర్వహిస్తారు. ఆ టెస్ట్ నిర్వహించిన తర్వాత వారికి పాజిటివ్ వస్తే మాత్రం ఏదైతే రిహాబిలిటేషన్ సెంటర్ కైనా తరలిస్తారో లేదా వారికి గంజాయి సరఫరా చేసుకోవడానికి కావచ్చు, అదేవిధంగా వారికి ఎక్కడి నుంచి సరఫరా వచ్చింది గంజాయి, వీళ్ళు ఇంకా ఎవరికైనా సరఫరా చేస్తారనే కులంలో కూడా అందరినీ అదుపులోకి తీసుకుని అయితే విచారణ అయితే చేస్తారు. ఆ తర్వాత దర్యాప్తు పూర్తి చేసిన తర్వాత మాత్రం ముఖ్యంగా ఈ నగరంలో సేనో డ్రగ్స్ పేరుతో మాత్రం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా డ్రగ్స్ కు దూరంగా ఉండాలని కూడా పిలుపునిస్తున్నారు. ఇప్పటికే ఈగల్ టీం కూడా నగర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కూడా ఎక్కడైతే పబ్స్ ఇంకా వేరే పార్టీలు ఉంటాయో అక్కడ ఇప్పటికే దాడులు చేస్తుంది. ఎక్కడికైనా కూడా డ్రగ్స్ పైన ఉక్కుపాదం అవుతున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. కాబట్టి ముఖ్యంగా ఈ రౌడీ షీటర్ సంబంధించి వీరి యొక్క ఆగడాలు ఆగకపోవడంతో ఈ టెస్టులు అయితే చేస్తున్నారు. వచ్చే రోజుల్లో కూడా వీటన్నింటినీ కూడా పూర్తిగా అయితే పోలీసులు ప్రయత్నించే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇప్పటికైనా ఎవరైతే యువత విద్యార్థులు ఉంటారో గంజాయికి దూరంగా ఉండాలని కూడా పోలీసులు పిలిపించిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. రైట్ అరుణ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.